సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా మంగళవారం స్థానిక కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి పద్మశాలి భవనంలో నామినేషన్ దాఖలు చేశారు. పలువురు నాయకులు పద్మశాలి సంఘం అధ్యక్ష పదవికి గాడిపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్ష పదవికి తలకొక్కుల ప్రేమ్ కుమార్, సహాయ కార్యదర్శి పనులకు కోటా కిషోర్ మరియు పబిని నరేష్ మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్లను ఎలక్షన్ కమిటీ సభ్యులు తలకొక్కుల రాజు, గాడిపల్లి భాస్కర్, రామచంద్రం, దేవదాసులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన గాడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడు పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో భాగంగా అందరికీ పద్మశాలి కుల బాంధవులందరికీ తెలుసు కాబట్టి అభివృద్ధిని కాంక్షించవలసిన వారు అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్ హాల్ మరియు పద్మశాలి కుల బాంధవుల సంక్షేమం కోసం తనను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అలాగే నామినేషన్ వేసిన సభ్యులు కూడా తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి కుల బాంధవుల సంక్షేమం కోసం అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పద్మశాలి సంఘం ఎన్నికల గురించి ఈరోజు మేము అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. కులబాంధవులందరికీ నమస్కారము. తప్పనిసరి స్వచ్ఛమైన వాతావరణంలో స్నేహపూర్వకంగా ఎలక్షన్లు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందరూ తమ ఓటు హక్కును వేయగలరని మనవి. పద్మశాలి కులబాంధవులందరూ తప్పనిసరి ఒక మహిళ నాయకుడిని, గత నాయకులు చేసిన పొరపాట్లకు తావి